హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో టజిల్ ఎలా వేసుకోవాలి, అలాగే ఈ బీడ్స్ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను, చూసేయండి. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందైతే ఇలాంటి ఒక నీడిల్ తీసుకొని చీరకు హోల్ పెట్టేయాల. దాని తర్వాత ఇప్పుడు ఈ సిల్క్ థ్రెడ్ని ఈ హోల్లో నుంచి కింద నుండి తీయాల. తీసిన తర్వాత మనం కుచ్చు ఎంత సైజు, కొంచెం పెద్దగా 1 ఇంచా 1/2 ఇంచా ఎంత కడతామో అంత సైజ్ చూసుకొని దీనికి మనం ముందు నీడిల్లోకి జరీ థ్రెడ్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కుచ్చు మధ్యలో నుండి గుచ్చి పైకి తీయాలి. తీసిన తర్వాత ఒక నాట్ వేసుకోవాలా. చూపిస్తున్నాను కదా, ఇలా నాట్ వేసుకుంటే మనకు కుచ్చు అనేది ఊడిపోకుండా బాగా గట్టిగా ముడిపడిపోతుంది. ఇలానే నేనైతే ఇక్కడ నార్మల్గానే మనం హెమ్మింగ్ ఎలా చేస్తాము, ఒక వరుసలో దారం తీసుకుంటాం కదా, అలానే తీసుకున్నాను. కాబట్టి నేను ఇక్కడ ఒక 4-5 చుట్లు అయితే చుట్టేస్తానని. ఇలా చుట్టుకున్న తర్వాత నీట్గా ముడి కనిపించకుండా సైడ్కు లేదా కిందికి పడేలాగా ముడి వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా వేసుకుంటే ముడి అనేది సైడ్కు పడిపోతుంది. ఇలా చక్కగా నీట్గా గట్టిగా ముడి ఊడి రాకుండా జరీ థ్రెడ్తో వేసుకున్న తర్వాత మనం ఎంతైతే కుచ్చు పొడవు పెట్టాలనుకుంటున్నామో అంతవరకు చూసుకొని కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కుచ్చుకు వెనుక భాగంలో ఇలా నీడిల్ని గుచ్చి పైకి తీస్తే మనకనేది కుచ్చు అనేది ఊడి రాకుండా, దారం జరీ థ్రెడ్ ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది అన్నమాట. కుచ్చు ఊడి రాకుండా పోగులు ఇలా ఒక నాట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అదే కుచ్చులో నుంచి నీళ్ళని బయటికి తీసి కట్ చేసేసుకోవాలా. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం జరీ థ్రెడ్ ఎక్కువ తీసుకున్నాను అనమాట, సరిపోవాలి కదా అని చెప్పేసి. దానివల్ల నాకు మొత్తం లేట్ అయిపోయింది. మామూలు అప్పుడప్పుడు ఇలానే జరుగుతూ ఉంటాయి, అవేం పట్టించుకోకుండా కొంచెం ఓపికతో చేస్తే అయిపోతుంది అంతే. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ ఒక టజిల్ని అయితే దానికి కుట్టి పెట్టాను అనమాట నేను. ఇప్పుడు అది ఎలా వేసుకోవాలో చూద్దాము. నీడిల్కి 2 వరుసలు దారం తీసుకొని రెడీ చేసి పెట్టుకోవాలా. శారీ కలరు చీరకు కింది నుండి అంటే రాంగ్ సైడ్ నుంచి గుచ్చి అక్కడ ఒక ముడి వేసుకోవాలా. ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 బీడ్స్ తీసుకొని ఎక్కించుకోవాలా. ఇలా ఎక్కించుకున్నాక బాక్స్ షేప్లో ఉంది కదా, ఇక్కడ నేను తీసుకున్నాను. దీన్ని కూడా హోల్లో నుంచి ఎక్కించుకోవాలా. దీనికి మధ్యలో ఈ రౌండ్ బీడ్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొకటి చిన్న బీడ్ తీసుకుందాము. దీన్ని కూడా ఆ పెద్ద బీడ్ కిందికి వస్తుందన్నమాట. ఇది ఇలా ఎక్కించుకున్న తర్వాత ఆ చిన్న బీడ్లో నుండే నీడిల్ని బయటకు తీసుకొని రావాలి. అలా అయితే అక్కడ ఒక ముడి పడిపోతుంది. ఇంకా బీడ్స్ పైకి కిందికి జరగకుండా స్టిఫ్గా ఉండిపోతాయి అన్నమాట, అవి మధ్యలోటి అక్కడే.
అలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ నీడిల్ని చిన్న బీట్లో నుంచి పైకి పైన బీట్స్లోకి నీడిల్ని తీసుకుంటే అక్కడ మనకు ఇంకా ఈ టజిల్ అనేది ఊడిపోకుండా ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ముడి వేసుకోవాలా. మనం కొంచెం టజిల్ బాగా గట్టిగా ఉండాలి అనుకుంటే ఇంకొకటైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక రెండు నాట్స్ అయితే వేసుకుంటున్నాను. ఒక నాట్ వేసుకున్నాక దాన్ని గుచ్చి కింది వైపు దారం తీసుకొని నీడిల్ని ఇక్కడ ఇంకొక నాట్ లేదా 2 నాట్స్ వేసుకోవాలా. ఎక్కువ 2 కంటే ఎక్కువ వేసుకుంటే మరీ గజిబిజి గందరగోళంగా కనిపిస్తుంది. అలా లేకుండా నీట్గా ఒక 2 నాట్స్ అయితే సరిపోతుంది. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కటర్ తీసుకొని ఆ ఎక్స్ట్రా దారంని కట్ చేస్తే మనం వేసుకున్న టజిల్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలానే ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను, చూసేయండి. చూడండి, కింద నుంచి నీడిల్తో దారంని తీసుకొని ఇక్కడ పైకి గుచ్చిన తర్వాత ఇక్కడ ఒక నాట్ వేసుకున్నాను. ఇప్పుడు 2 బీట్స్ ఎక్కించుకోవాలి, చిన్న బీట్స్. ఇప్పుడు ఈ బాక్స్ ఇది, దీని మధ్యలో రౌండ్ బీడ్, మళ్ళీ లాస్ట్లో చిన్న బీడ్. ఇప్పుడు చిన్న బీడ్స్లో నుండి నీడిల్ని కిందికి లాగాలన్నమాట. కిందికి తీస్తే సరిపోతుంది, అక్కడ ఒక ముడి పడిపోతుంది మనకు. ఇంకా మధ్యలో ఉన్న బీడ్స్ గ్యాప్ లేకుండా కదలకుండా అవి పైకి కిందికి జరగకుండా అక్కడ ముడి పడిపోతుంది. మళ్ళీ కింది నుంచి చిన్న బీట్లో నుండే పైన ఉన్న బీడ్స్ వరకు నీడిల్ని పైకి తీసుకోవాలి. ఇలా తీసుకొని ముందు చెప్పినట్టు 2 ముళ్ళు వేస్తే సరిపోతుంది అక్కడ. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుండే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా మళ్ళీ మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్. ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీ. చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం ఇవ్వటం లేదు. ప్లీజ్ అండి, లైక్ చేయండి. ఇంతే, ఇంకా అక్కడ ముడేసుకున్న తర్వాత కటర్తో కట్ చేస్తే సరిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ అండి. ఇంట్లోనే కూర్చొని ఈజీగా మనము రోజుకి 300 అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుండే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్. బాయ్ బాయ్.